నమస్తే అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ఇవాళ ఒక విషయం మీతో చెప్దాం అనుకుంటున్నాను. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో భాషింగా సాంగ్ ఉంది కదా, మాధురి ఈశ్వరు, ఇలా ఇష్యూ బాగా వైరల్ అవుతుంది. సంధ్యక్క, ఈ విషయం మీద మీరు స్పందించండి. చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు. బట్ కొన్ని పర్సనల్ విషయాలు చూసి పోవాలి, కానీ ఇది పర్సనల్ కాబట్టి పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి నేను ఒకటి అడగదలుచుకున్నా. ఇవాళ మాధురి కానీ ఈశ్వర్ గారు చేసింది 100% తప్పే, నేను కాదంటలేను. కానీ ఒక్క చెయ్యి చప్పుడు కాదు, 2 చేతులు కలిస్తేనే చప్పుడవుతుంది. ఇవాళ నా మొగుడు చాలా మంచోడు, అదే నా మొగుడిని మలుపుకుంది అని నువ్వు చెప్తున్నావు కదా తల్లి. అసలు నువ్వు కరెక్టా? నువ్వు కరెక్ట్ ఉంటే నీ మొగుడు దాని దగ్గరికి ఎందుకు పోతాడు? నీ మొగుడు మంచోడైతే ఆ అమ్మాయి మోజులు ఎందుకు పడతాడు? నీ బంగారం చక్కగా అయితే ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు పోతాడు? ఇవాళ ఆ అమ్మాయిని కొట్టే రైట్ నీకు ఎవరిచ్చారు? ఆ అమ్మాయిని కొట్టి సోషల్ మీడియాలో మొత్తం బయట పెట్టి ఆ అమ్మాయికి ఏదైనా జరగరాని జరిగితే ఎవరు బాధ్యులు? ఇప్పుడు నీ మొగడు మంచోడు అంటున్నావు, ఎందుకంటే నీ మొగడు మంచోడు అని నువ్వు చెప్పకపోతే నీకు బతుకులేదు, నీ పిల్లగానికి భవిష్యత్తు లేదు. ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఆలోచించాలి? వీడియోలు తీసి పబ్లిక్లో పెట్టేటప్పుడు ఆలోచించాలి. నువ్వు వీడియోలు తీసి పబ్లిక్లో పెట్టినాక ఇంకా ఎవరు మాట్లాడకుండా ఎట్లుంటారు చెప్పండి? ఇప్పుడు పబ్లిక్లో పెట్టిన తర్వాత నువ్వు ఇంత నీ మొగని క్షమించేసినప్పుడు పబ్లిక్లోకి ఎందుకు చెప్పావు? నీ మొగని దౌడలు వల్ల కొట్టాలి. ఎందుకురా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మనకి 2 పిల్లలు, మనకు బాబు ఉన్నాడు, నేను ఉన్నా కదా, ఈ తప్పు చేస్తున్నావు అని అనాలి. మొత్తం అమ్మాయిదే తప్పు అన్నట్టు చెప్తున్నావు, తప్పు కదమ్మా నీది. నీ మొగని నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. నీ మొగది ఎంత తప్పు ఉంది, ఆ అమ్మాయి తప్పు ఉంది. ఒక్కరిని నిందితం చేసేసి అదేదో చేస్తున్నట్టు చెప్తున్నావు. ఇద్దరు ఎంత ఫేమస్ వాళ్ళు, ఆ అమ్మాయికి ఎంత మంచి భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తు పోతే నాశనం చేసినావు ఇవాళ. ఇప్పుడు మళ్ళీ నీ మొగని నువ్వు క్షమించినప్పుడు మరి పబ్లిక్లోకి ఎందుకు వచ్చి వీడియోలు పెట్టినావు? కూర్చొని ప్రతి ఆడలకు అదే చెప్తా, తొందరపడకండి, సమస్యని కూర్చొని పరిష్కరించుకోండి, 100% సాల్వ్ అవుతుందని చెప్పిన. ఇంత రచ్చరంబోలో చేసేసి ఇవాళ నువ్వు నా భర్త మంచోడు అని చెప్తే అందరు నిన్నే అంటున్నారు, నీ మీద సానుభూతి రావట్లేదు. ఇద్దరిని నిలదీసి నీ మొగడిని 4 చెంపల మీద వేసేసి పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడితే కరెక్ట్ అనేటోళ్ళు. ఇలా నీ మొగడు మంచోడు అని చెప్తే నీ మొగడేమో అమ్ముల్ బేబీ కాదు, సంకలు ఎత్తుకొచ్చే మంచం మీద వండబెట్టలేదు. కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలమ్మా. ఉంటుంది, భార్యకి బాధ ఉంటుంది, ఉండదని ఎవ్వరు అనరు. చేసింది 100% చెత్త పని చేశాడు వాడికి బుద్ధి ఉండాలి. వాడు నువ్వు మంచిదాని, మా ఇద్దరి మధ్యలో ఎలాంటివి గొడవలు లేవు అని నువ్వు చెప్తున్నావు కదా, మనకి విడాకులు ఇస్తా, ఇవి ఇస్తా, అది ఇస్తా అని ఎందుకు అన్నాడు ఆయన? ఆ పిల్ల మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లా చూస్తుంది చూడండి. ఆ అమ్మాయిని చూస్తే అమ్మాయి చేసింది తప్పేనండి, నేను కాదంటలేను, కానీ ఒక్కరిని ఎప్పుడు కూడా బాధలు చేయొద్దు. ఇద్దరు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి, అంతేగాని ఇవాళ ఆ అమ్మాయి అనే రైట్ మీకు లేదు. నిజంగా ఇది సమాజంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను అదే చెప్పిన, ఈ విషయాలు జరుగుతున్నప్పుడు సున్నితంగా మనము హ్యాండిల్ చేసుకోవాలి. మన పరువుని బజార్లు వేసుకోకండి, మంట కలిపోతూ కొన్ని కుటుంబ సాంప్రదాయాలు ఉంటాయి. ఈ సోషల్ మీడియా తగలే, సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేసి ఆ పిల్లని ఆగం చేసి, మరి ఆ పిల్లని రేపు ఎవరు పెళ్లి చేసుకోవాలి? మరి అందరూ అదే అంటున్నారు. కింద కామెంట్ చూసుకోను, నీ సైడ్ ఎట్లా మాట్లాడుతున్నావు. నీ మీద సానుభూతి ఉండే, కానీ నువ్వు ఇద్దరిని తిడితే నీ మీద సానుభూతి వచ్చేది, కానీ నువ్వు ఒక్కరిని తిడుతున్నావు చూడ, అందుకే నీ మీద కోపం వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన బంగారం కరెక్ట్ ఉంటే అవసరంలోనే అనాల్సిన అవసరం లేదు. మీరందరూ ఏమంటారు? ఒక్కసారి కామెంట్ చేయండి.